హాయ్ హలో కొలుగూరు 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం. నీట్ పరీక్ష రద్దయిపోయింది. 2026లో నిర్వహించిన నీట్ పరీక్ష కేవలం క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్న ఒక కారణం వల్ల రద్దు చేసేశారు. నీట్ పరీక్ష అంటే జాతీయ స్థాయిలో మెడికల్ ప్రవేశానికి జరిగేటువంటి అత్యున్నతమైనటువంటి పరీక్ష. ఎందరో ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థులు ఆశావహంతో భవిష్యత్తుపై ఎన్నో కలలతో కష్టపడి రాసినటువంటి ఆ పరీక్ష కాస్త రద్దయిపోవడంతో చాలామంది నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఎందుకు రద్దయింది అంటే రాజస్థాన్లో ఈ స్కామ్ జరిగింది. రాజస్థాన్లో ఓ కోచింగ్ సెంటర్లోన గెస్ పేపర్ అని ఒక ముసుగు వేసి ఈ నీట్కి సంబంధించినటువంటి క్వశ్చన్లన్నీ కూడా లీక్ చేసి పడేశారు. దాదాపు 600 మార్కులకు సంబంధించి 140 క్వశ్చన్లు లీక్ అయిపోయాయి. మరి ఈ లీక్ కారణం ఏంటి? ఎవరి ప్రమేయమో లేకుంటే ఎందుకు క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది? నీట్ లాంటి అత్యున్నతమైన పరీక్ష క్వశ్చన్ పేపర్లు కూడా లీక్ అయితే ఇంకా ఈ పరీక్ష వ్యవస్థలోన భద్రత ఏముంటుంది? క్వశ్చన్ పేపర్ లీక్ అనగానే మనకు వెంటనే తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ ఎగ్జామ్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ అయి బయటకు వచ్చిన సందర్భాలు కూడా మనకు గుర్తుకొస్తాయి. సో నీట్ ఎగ్జామ్ రద్దు కావడంతో నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ, సో ఈ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్పారంటే పరీక్షకు ఏదైతే విద్యార్థులు ఫీజులు కట్టింటారో వాళ్ళకు ఆ ఫీజులు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం, ఎగ్జామ్ షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తాం, కాకపోతే ఇప్పటిదాకా మీరు అప్లై చేసుకున్నారు కదా, మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు, ఆ డేటాతోనే మళ్ళీ మీకు హాల్ టికెట్లు పంపిస్తాము అని చెప్పారు. సో నీట్ పరీక్ష రద్దు కావడం, క్వశ్చన్ పేపర్ లీక్ కావడం అనేది పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలోన ఇది ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసును అక్కడ స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నా కూడా కేంద్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకుని సిబిఐకు అప్పగించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీన్ని దర్యాప్తు చేయడానికి ముందడుగు వేసింది. సో ఈ పెద్ద వ్యూహంలో ఎవరెవరు పాత్రధారులు, ఎవరెవరు సూత్రధారులు, ఎవరెవరు ఎంతెంత డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనేది తేలాల్సి ఉంది. పైగా ఈ క్వశ్చన్ పేపర్లను 30,000, 40,000, 50,000 మొదలుకొని 5 లక్షల దాకా కూడా అమ్మినట్టు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ నీట్ పరీక్ష బాగా రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కాబట్టి కొంతమంది దీనివల్ల బెనిఫిట్ పొంది ఉంటారు కాబట్టి రద్దు చేయడంలోన ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ నిజంగా చదువుకొని ఎంతో భవిష్యత్తు పైన కళలతో నీట్ పరీక్ష అంటేనే చాలా కాంపిటేటివ్గా ఉంటుంది, అందులో మంచి ర్యాంకులు తీసుకురావడం అనేటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. మరి అలాంటిది ఒకసారి రాసినటువంటి పరీక్షలోన వాళ్ళు ఆ పరీక్ష రద్దయిపోతే మరోసారి పరీక్ష రాయవలసి రావడం అనేది నిజంగా కూడా దురదృష్టకరమే. మళ్ళీ ఈ తప్పుకు బాధ్యుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం, సిబిఐ దర్యాప్తు చేస్తోంది కాబట్టి ఎంత దాకా వెళుతుందో చూద్దాం. మళ్ళీ ఇదే మొదటిసారి జరుగుతోందా నీట్ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ కావడం అనేది? ఇది మొదటిసారి అంటే కాదు. 2024లో బీహార్లో కూడా ఈ నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించారు. కాబట్టి పరీక్షలు నిర్వహించడం, క్వశ్చన్ పేపర్ లీక్ కావడం, మళ్ళీ రద్దు చేయడం, మళ్ళీ నిర్వహించడం, ఇది పరిపాటిగా మారిపోవడం ఎంతవరకు సబబు? వ్యవస్థను కాస్త కట్టుదిట్టం చేయలేరా? క్వశ్చన్ పేపర్ ఎక్కడైతే ప్రిపేర్ చేసి ఉంటారో, ఎక్కడైతే ఉంచుంటారో దాన్ని జాగ్రత్తగా పటిష్టంగా ఎగ్జామ్ నిర్వహణ తేదీ వరకు దాన్ని సీక్రెట్గా ఉంచడం చేత కావట్లేదా? వ్యవస్థలోన ఇంత పెద్ద లోపం ఉంటే మళ్ళీ ఎలాగా? లీక్ అయిన క్వశ్చన్ పేపర్తో పరీక్ష రాసి పాస్ అయ్యి వాళ్ళు రేపొద్దున వైద్య పరీక్షల కోర్సులో, మెడికల్ కోర్సులో చేరి వాళ్ళు డాక్టర్లు అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతిభావంతులకు నిజంగా అన్యాయం జరుగుతున్నట్టే కదా. అందుకోసమే నీట్ పరీక్ష రద్దు అనేది ఒక వర్గం వారికి పర్వాలేదులే, క్వశ్చన్ పేపర్ లీక్ కావడం వల్ల కొంతమంది అన్యాయంగా లబ్ధి పొందుతారు, దాని నుంచి తప్పించుకున్నారు అని చెప్పినా కూడా మరికొంతమంది విద్యార్థులు నిజాయితీగా పరీక్ష రాసిన వాళ్ళు మాత్రం కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంటున్నారు. అరే ఇంత ఘోరం జరిగిపోయిందని బాధపడుతూ ఉన్నారు. కనీసం ఈసారి జరిగే పరీక్షలోనైనా కూడా కట్టుదిట్ట చర్యలు తీసుకుంటారా, లేదా మళ్ళీ క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుందా? క్వశ్చన్ పేపర్ లీక్ అయిన ఈ వ్యవహారం కొద్ది రోజుల పాటు సందడి చేస్తుంది, హడావుడి ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా దర్యాప్తు చేయాలి అంటారు, అన్యాయాన్ని ఖండిస్తారు, తర్వాత కథ మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇలా జరగకూడదని మనం అందరం కోరుకుందాం.